నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో గువ్వల చెరువు కవ్వ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలాగే ఈ కాలంలో మనం చూసుకుంటే అప్పట్లో అయితే గువ్వల చెరువు కవ్వ బాగుండదని చెప్పేసి చాలామంది తినేవారు. ఇప్పుడైతే పర్వాలేదు అని అంటూ ఉన్నారు. అలాగే ఆ రూట్లో రాయచోటికి వెళుతూ ఉంటే కవ్వ తిందామని చెప్పి అయితే ఆగడం జరిగింది. అలాగే ఇక్కడ బెల్లం కవ్వ మరియు అలాగే చక్కెర కవ్వ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. అది బన్నులో పెట్టి అయితే ఇస్తూ ఉన్నారు. ఆ కప్పు వచ్చేసి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే కవ్వ టేస్ట్ అయితే బాగుంది. అలాగే 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే దీనికంటే టేస్ట్ బాగుండేదన్నమాట. ఇప్పుడైతే ఒక రవ్వ టేస్ట్ తగ్గింది అని చెప్పుకోవాలి. ఏవో మనకు రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ బెల్లం కవ్వ ఉంది చూడండి, ఇది వచ్చేసి బెల్లం కవ్వ బన్నులో అయితే ఆయన పెట్టిస్తూ ఉన్నాడు. బెల్లం కవ్వ నాకైతే సూపర్గా నచ్చిందన్నమాట. అలాగే ఈ కాలంలో ఈ టైంలో మీరు ఎప్పుడైనా కడపకు సంబంధించి గువ్వల చెరువు కవ్వ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడు ఎలా ఉనింది ఇప్పుడు ఎలా ఉనిందని చెప్పేసి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే గువ్వల చెరువుకు మనం సంబంధించి అందరూ అయితే ఈ యొక్క పాలకవ్వ ఏదైతే ఉందో అదే వాళ్ళకు ప్రధానంగా మనం చూసుకుంటే జీవనాధారం అన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బెంగళూరు నుంచి కానీ లేకపోతే చిత్తూరు నుంచి కానీ కడప నుంచి వెళ్ళే వాళ్ళు కానీ రాయచోటి నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చి తప్పకుండా అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం ఈ యొక్క గువ్వల చెరువు కవ్వ అనేది తీసుకొని వెళుతూ ఉంటారు. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా మనం చూసుకుంటే గువ్వల చెరువు కవ్వ అనేది వెళుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.